ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూరు. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్, దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరాక్ట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ అఫీషియల్గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇచ్చి ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్న అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్సు, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు, అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, నా మీద ప్రెస్ మీట్లు పెడుతున్నదని. చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు.